టైం ఎంత అయింది? 10. ఏయ్, ఈ వయసులో వాళ్ళకి ఇంగ్లీష్ అని తెలుస్తుందిరా. 10 అయింది. వాట్ ఈస్ యువర్ ఐడి నెంబర్? ఫోర్ 68714. ముగ్గురు. అరవింద్ ఎవరు? ఇట్స్ మీ సార్. నువ్వు మాత్రం నాతో రా. హలో, ఎవరిని నమ్మి మా సరికి ఇవ్వలేం. మేము కూడా వస్తాం. కరెక్ట్ అయిన వాళ్ళేనా అని చూడాలి. అర్థం చేసుకోండి, సరుకు వాళ్ళది. వీళ్లతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? ఎవరు రాలా. రా. While going back, take care of me. వెళ్ళప్పుడు నన్ను గుర్తు పెట్టుకోండి రా. ఆ ముసలాన్ని చూసారా? అంతా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయట ఎవ్వరికి తెలియకుండా సైలెంట్గా చేస్తారు. కరెక్ట్గా డీల్ చేసామంటే డబ్బులు సంపాదిస్తూనే ఉండొచ్చు. అరే ఓ చుంచు మొహం, నీ పేరు సుబ్బారావు కదా, అరవింద్ అంటాడేంది? మన వృత్తిలో ఒకే పేరుతో ఎలాగా? ఏం డౌట్ అంటే వాళ్ళకి? గదేమో నక్క ముఖం, గిదేమో తెలవట్లే. ఇదిగో చూడు, ఒక్కడే ఎలా చేస్తా రా. సిటీలో మనమే పర్ఫెక్ట్గా చేసేది. అమౌంట్ కూడా కరెక్ట్గా వస్తుంది. అడుగు బయటున్నాడే ఆ చెత్త మొహంగాడు, ఓవర్ కమిషన్, మన బిజినెస్కి పనికిరాడు. నువ్వు వెళ్ళేటప్పుడు నా నెంబర్ తీసుకోపో. వాడు ఒట్టి అవలగాడు. ఏదున్నా డైరెక్ట్గా మనమే డీల్ చేసుకుందాం. అరేనక్క, ఇదే మన ఫ్యాక్టరీ. సిటీలో కొట్టేసే 80% గోల్డ్ ఇక్కడికే వచ్చేది. దాన్ని మెల్ట్ చేసి బిస్కెట్ గా మార్చి అమ్మేస్తాం. దాన్ని ఖరీదు చేసి జ్యువెలరీగా మార్చి షాపులో పెట్టి మళ్ళీ అమ్ముతారు. అందుకే మనకేం తక్లీఫ్ రాదు. బిందాస్ గా బిజినెస్ చేయొచ్చు. అరే ఓ డబ్బా మొహం, ఇది పట్టుకొని చెక్ చేసి ఫోన్ కొట్టు. బంగారం, నువ్వు సింగపూర్ వెళ్దాం ఉన్నావు కదా, ఈ మావ అదే పనిలో ఉన్నారా. ఇంకో 2 రోజుల్లో బయలుదేరదాం. ఇలాంటి విషయాలు ఎవడైనా పడాలతో చెప్తారేంటి? ఏదో ఒకటి సరి చెప్పి అడ్జస్ట్ చేసుకుని పోవడమే. మీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు? మీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు? ఇగో ఏజెంటు, ఇట్లా చూడవా ఆ నక్క మొక్కం. ఆడోళ్ళు కీడోళ్ళు అంటూ సెంటిమెంట్ మాట్లాడుతుడు. తమ్మి, అమ్మాయిలు 2 పనులకే, ఒకటి కంటానికి, ఇంకొకటి నీకే. అరే పాగల్, అరే ఓ డబ్బా మొహం, చెక్ చేసినావా? రేయ్,